హలో ఫౌండర్స్, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగున్నారు నేను అనుకుంటున్నాను. టుడే అప్డేట్ వచ్చేసి మన ఓఎస్లో వచ్చిన పాపప్ గురించి అనమాట. తీవ్రమైన మార్పులు లేకుండా విజయం అసాధ్యం అని నేను గ్రహించాను. అది నిజమే కదండి. ఏం ప్రాబ్లమ్స్ లేకుండా విజయాన్ని అయితే మనం సాధించలేము. అదొకటను. మరియు మనం గతాన్ని పట్టుకొని ఉండకూడదు. ఇది ఎగ్జాక్ట్లీ నిజమే. మనం ఎప్పుడు కూడా మన జరిగిన నెగిటివ్ని మనం పట్టుకొని దాని గురించి ఆలోచించకుండా ఉండకూడదు. దాని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అది ముందుకు సాగడానికి సహాయపడదు. మనం ముందుకు వెళ్తానికి అది ఎప్పుడు కూడా మనకు సహాయపడదని పాపప్లో ఉందన్నమాట. అందుకే సానుకూల పరివర్తనను ఆశించడం సముచితం. మనకంటూ ఒక రోజు వచ్చిద్ది, ఒక సమయం వచ్చిద్ది అని చెప్తున్నారనమాట పాపప్లో. స్పష్టంగా ఏమీ మార్చకపోవడం ద్వారా ఏమీ మారదు. అది కరెక్టే. అవును, ఖచ్చితంగా మార్పు అనివార్యం కాబట్టి దాన్ని స్వీకరించండి. ఏది జరిగినా కానీ ఫౌండర్స్ అనేవాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోవాలన్నమాట. అది నెగిటివ్ అయినా పాజిటివ్గానే ఆన్ పాజిటివ్ గురించి ఏది వచ్చినా కానీ మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉత్తమమైనది ఇంకా రావాల్సి ఉంది. ఏం చెబుతున్నారు పాపప్లో? ఎందుకంటే ఉత్తమమైనది ఇంకా రావాల్సి ఉంది. ఎటువంటి సందేహం లేకుండా రాబోయేది పోయిన దానికంటే చాలా మంచిది. చూసారా ఫౌండర్స్? గుడ్ న్యూస్ అన్నారు కదా ఇక్కడ ఒకటి. అంటే మనం పాస్ట్లో ఏదైతే మనం వదిలేసామో దానికి మించి అప్డేట్గా వస్తుందన్నమాట. మన కంపెనీ అనేది ముందుకెళ్తుందన్నమాట. భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంది మరియు అద్భుతమైనది. అప్డేట్లు వస్తున్నాయి. అందుకే మీరు వేచి ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే ఉత్తేజకరమైనది వస్తుంది. మీరు ఆశించింది వస్తుందంట ఫౌండర్స్. చాలా మంచి అప్డేట్లతో ఎవరైనా విషయాలను మలుపు తిప్పడానికి మరియు పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తారని ఎల్లప్పుడూ ఆశించబడుతుంది. చూసారా ఫౌండర్స్? అయితే ఏ అర్థం లేని వాటితో పరధ్యానం చెందకూడదు. పుకార్లు ఎల్లప్పుడూ పుకార్లే. అది ఒకటి గుర్తుపెట్టుకున్న ఫౌండర్స్ అందరూ కూడా చూడండి. మన కంపెనీ గురించి ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినా ఏం చేసినా కదా అది ఓన్లీ పుకార్లే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నేను చెప్పినట్లుగా పాపప్లో ఏముందంటే, విశ్వసనీయత లేని వనరుల నుండి దూరంగా ఉండాలని మేము మీకు ఒక సలహా ఇస్తున్నాము. పాపప్లో మనకేముందంటే మనకంట ఒక సలహా ఇస్తున్నారనమాట. పాపప్లో అయితే వేస్తారైతే అలా ఉందన్నమాట. అలా చెప్పారనమాట. మనకంటే ఒక సలహా ఇస్తారంట. ఆ సలహా అంటే మీకు చెప్తే వినండి. మా కమ్యూనిటీ అంతటా కొన్ని చెత్త కార్యక్రమాలను ప్రచారం చేయడం ద్వారా కొంతమంది నాయకులు మా ప్రియమైన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని మాకు తెలిసింది. ఇది పచ్చి నిజం అండి, మామూలు నిజం కాదు. స్పష్టంగా చెప్పాలంటే మేము ఈ అర్థంహితమైన జిమిక్కులను ఎప్పుడో చూసేసాము, ఎప్పుడో విన్నాము. నిజానికి మేము ఈ అనైతిక చర్యలను ఖండిస్తున్నామని హ్యాషర్ అనమాట పాపప్లో చెప్పారనమాట. వారు తెలిసి కూడా మన నిరాశకు గురైన ప్రజలను సద్వినియోగం చేసుకోవడానికి చూడడం బాధాకరం. ఇది కొంతమందిని మాత్రమే సేవ చేసి మిగిలిన వారిని బాధపడుతుంది. మన కంపెనీలో ఎవరైతే జెన్యూన్గా వర్క్ చేశారో వాళ్ళందరూ చేంజ్ అయ్యి కంపెనీ అనేది మూలపడడానికి కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు అన్నమాట యాష్ సార్ అన్నమాట. ఫౌండర్స్ అయితే చూసారు కదా ఈ అప్డేట్స్, పాపప్ల అప్డేట్స్ అనేది. ఇంకేమైనా మిగిలి ఉంటే మీకు నేను రేపు చెప్తానమాట. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దీంట్లో అప్డేట్ మెయిన్ థియరీ ఏంటంటే, దీంట్లో చెప్పదు ఏంటంటే, మనకు వచ్చే వీక్స్లోనే చాలా మంచి విషయాలు వింటున్నాం అనమాట. మనం అయితే గుడ్ న్యూస్ వింటున్నాము. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. MLM కంపెనీలోకి మీరు దూరవాకండి, మీరు రిస్క్లో ఉంటారు. నాకు 2-3 జాయిన్ అయ్యేవాళ్ళు వాళ్ళే నాకు చెబుతున్నారనమాట. జాయిన్ అవ్వకండి, రిస్క్ తీసుకోవాకండి, ఎవరిని బార్గింగ్ చేయవాకండి. మీ డ్యూటీ మీరు చేసుకోండి.